నమస్తే అండి. నమస్తే శివ గారు. లక్ష్మణరావు గారు, ఆల్రెడీ మీ పార్టీ నుంచి జయకర్ గారు మీ పార్టీ వెర్షన్ వాయిస్ వినిపించారు. ఏంటి మీరు కూడా అదే మాటకి ఏకీభవించుంటారా? పార్టీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది లక్ష్మణరావు గారు? శివ గారు, మీకు పెన్నున్న ఉన్న పెద్దలకి జీ తెలుగు న్యూస్ వీక్షణ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఏర్పడింది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, యావత్ భారతదేశానికి తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీని అనేది చేయడం జరిగింది. అలాగనేది కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తారా లేదా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తారా అనేది మనం ఇప్పుడు ప్రజెంట్ చెప్పే పరిస్థితి అయితే కాదు. కానీ ఏదైతే మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహాయం ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏ రకంగా ఆ సహాయం పొందాలి, లేదా మన ఏ అభ్యర్థికి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడినటువంటి అభ్యర్థికి ఏ అభ్యర్థికి సపోర్ట్ చేయాలనే ఆలోచన విధానంలో ఖచ్చితంగా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అది ఏ వర్షన్ అనేది త్వరలో తెలియజేస్తారు పార్టీ అఫీషియల్ గా. నేనేమంటానంటే శివకుమార్ గారు, ఈ రోజున చూస్తే గతంలో 2019, 2024 మధ్య రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరగడం కోసం ఆ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో కొన్ని సత్సంబంధాలు అనేది ఏర్పరచుకొని ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రోజున సహాయం మరి మద్దతు ఇవ్వడం జరిగింది. వీళ్ళు అంటూ ఉంటారు అనేక బిల్లులకు మద్దతు ఇచ్చారని. అంటే వాళ్ళ అవసరం మనకుంది, మన అవసరం వాళ్ళకుంది, పరస్పర సహకారం చేసుకున్నారు తప్ప ఎక్కడ కూడా డైరెక్ట్ గా బీజేపీ పార్టీతో అంటగాగుతూ బీజేపీ పార్టీని కండువా వేసుకుని భుజానికి ఎక్కించుకొని ఆ పార్టీని భుజాల మీద మోస పరిస్థితి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలి. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదిగా లక్ష్మణరావు గారు, చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు అవకతవకల గురించి మాట్లాడితే ముందు రాహుల్ గాంధీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం మాట్లాడరు, అసలు ఇంకా స్టిల్ చంద్రబాబు నాయుడుకి రాహుల్ గాంధీకి మంచి సంబంధాలు ఉన్నాయి అన్న తరహాలో ఆయన మాట్లాడారు. ఇటు టీడీపీ వాళ్ళేమో లేదు, కేంద్రంతో ఇంకా కూడా లోపాయికార ఒప్పందం, అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో లోపాయికార ఒప్పందం కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పుడు బీజేపీ మద్దతు అడిగితే అప్పుడు ఇవ్వడానికి, లేదంటే కొంత దాసోహం అవుతున్నారు బీజేపీకి అనే తరహాలో వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. కానీ నిజానికి చెప్పుకోవాలంటే ఇటు బీజేపీతో ఉన్నది టీడీపీ. ఏంటి అసలు ఈ ఇంటర్లింక్ ఆరోపణలు ఏంటి అసలు అటు ఇటు కూడాను? ఇక్కడ ఏం జరిగిందంటే 2009 నుంచి మన రాజకీయాల్లో మనం ప్రస్తావన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతూ ఉన్నారో, ఎప్పుడైతే రెండేసార్లు సీఎం అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలక్రమంలో మన కాలగర్భంలో కలిసి ఉన్నారో, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలు మనం చూసాం, గమనించాం. ఆ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల్లో వాదర్ చేయాలి. ఎవరైతే తన తండ్రి మరణానంతరం తర్వాత అభిమానంతో కొంతమంది చనిపోయి ఉన్నారో వాళ్ళందరికీ భరోసాగా నేను ఉన్నానని ఒక భరోసా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు దాన్ని పార్టీ వద్దని చెప్పింది, పార్టీ కూడా వెళ్ళొద్దని చెప్తే దానికి మరి ఆయన ఒప్పుకోక మరి బయటకు రావడం జరిగింది. ఆ యొక్క క్రమంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే కాంగ్రెస్ పార్టీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనటువంటి ఒక అలిగేషన్ తీసుకొచ్చి అక్రమంగా ఒక 16 నెలలు జైలు ఉండేటట్టుగా అనేక రకమైనటువంటి ఛార్జ్ షీట్లు వేసి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ దేనికి పుట్టిందండి? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీయే కదా. టీడీపీ పార్టీ పునాది వేసిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అలాంటిది మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీతో అంటగాగుతూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంటర్నల్ గా ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు? ఏ లబ్ధి కోసం అంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి సరిపోయింది సార్. నిజంగానే బొట్టబొట్టుగా నిన్న ఎలక్షన్ లో కానీ బొట్టబొట్టుగా సీట్లు వచ్చుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీగా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తుండేవారు ఖచ్చితంగా. ఇప్పటికైనా రేపు 2029లో కూడా ఇదే బాగానే కొనసాగుతుందని ఖచ్చితంగా ఈ యొక్క కూటమి కొనసాగుతుందని నమ్మకం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కన్ను తీసుకొని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్ ఓకే లక్ష్మణరావు గారు, మసన్నారావు గారు ఆడియో క్లియర్ గా ఉందా?